ఈరోజు ఉదయకాల సమయంలో మత బోధకుడు, క్రైస్తవ దేవుని బిడ్డ అనే దేవుడు ఏర్పరచుకున్న గొప్ప ప్రవక్త రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా మనము వింటున్నాం. ఆయన చావుకి కారణము ఇంతవరకు బయటకు రాలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు అది యాక్సిడెంట్ కాదు, మతోన్మాదుల పని అని. కానీ ఇంతవరకై సోషల్ మీడియా ఇంత బలంగా వాడబడుతున్న ఈ రోజుల్లో ఏ న్యూస్ ఛానల్లో కానీ, ఏ వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడా కానీ ఆయన మరణాన్ని చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడు కాబట్టి. సమాజానికి మీడియా గొప్పగా వాడబడాల అంటే పబ్లిసిటీ కోసం మీడియా వర్క్ చేయాలి. కానీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ అభివృద్ధి పొందడానికి, వాళ్ళు టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి వర్క్ చేస్తే ఆ మీడియాకి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు జరిగిన ఈ హత్య నిజంగా చెప్తున్నా, దీనికి కారణం ఎవరు అంటే అందరూ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు నా మాటలు. కాకపోతే నిజంగా చెప్తున్నా, ఆయన చనిపోవడానికి కారణము ఎవరో కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆయన చావుకి కారణమైపోయినాడు ఈరోజు. ఎందుకంటే ఆయన్నే ఎందుకు వాళ్ళు మతం మొదలు చంపడానికి ముందుకు వచ్చినారంటే, ఆయన లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఈ భూమి మీద ఉండిపోయినారు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఎవరు? అనీ జాక్సన్, ప్రవీణ్ పగడాల, ఇలాంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళే బలంగా క్రైస్తవాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ గొర్రెల్లాగా ఎవరైతే మనం ట్రోల్ చేస్తున్నారో, గొర్రెలు వాళ్ళు వీళ్ళు అని అంటున్నారో, అలాగే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుడు కూడా అలాగే ఉండిపోయినాడు. ఆ గొర్రెల్లాగే ఉండిపోయినాడు. కానీ దేవుడు బలంగా వాడుకుంటాడు, దేవునిలో బలంగా వాడబడదామని ముందుకు వచ్చి ఆ జ్ఞానంతో నిలబడి ఇతర మతస్థులను కానీ ఇంకొకరితో కానీ పోటీపడి నిలబడి నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని బలంగా ప్రకటించలేని స్థితిలో ఉండిపోయినారు అందరూ. కానీ ప్రవీణ్ పగడాల అలాంటి వ్యక్తి కాదు, చాలా టాలెంటెడ్ పర్సన్. దేవునిలో బలంగా వాడబడుతున్న ఆ వ్యక్తిని ఆ మతోన్మాదులు కన్నేసి కాపు కాసి ఆయన్ని ఈరోజు అర్ధాంతరంగా రోడ్డు పైన యాక్సిడెంట్లో జరిపేసి ఆయన్ని హత్య చేసినారు. కాబట్టి మనము తలదించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవునికి బుద్ధి రావాలి. ఎవడి పనులు వాడు చేసుకుంటూ, అందరికీ పనులు ఉంటాయి, అందరికీ వ్యక్తిగత పనులు ఉంటాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దేవుని కొరకు నిలబడడానికి రోజుకి ఒక గంట సమయమైనా ఇచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో జ్ఞానాన్ని పెంచుకొని దేవుణ్ణి బలంగా ప్రకటిస్తే కనుక ఇలాంటి హత్యలు, ఇలాంటి అవమానాలు ఎక్కడ కూడా ఈ భూమి మీద జరుగు. ఎందుకంటే ఒకరినో ఇద్దరినో మతం మొదలు చంపుతారు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు బలంగా వాడబడి నిలబడితే వాళ్ళు ఎంతమందిని చంపుతారు. అలాంటి సమయంలో ఇలాంటి హత్యలు ఆగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు మేలుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయన చనిపోవడానికి కారణము నువ్వు నేను. ప్రతి ఒక్క క్రైస్తవుడు సిగ్గు తెచ్చుకొని బైబిల్ పట్టుకొని దేవుణ్ణి బలంగా గుండెల్లో పెట్టుకొని ప్రకటిస్తే కనుక ఏ మతంలో కూడా ఇలాంటి హత్యలు జరుగు. ఇతరులని మనం దేశించే పని లేదు, ఇతర మతస్థుల్ని మనం దూషించే పని లేదు, వాళ్ళని హత్య చేసే పని లేదు. మన దేవుని మనం ఘనంగా ప్రకటిస్తే చాలు, ఎంతమందినైనా వాళ్ళు చంపడానికి ముందుకు రారు. ఒకరిద్దరు ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఈరోజు అది జరిగింది కాబట్టి ఆయన చావు కారణం నువ్వు నేను, ఈ భూమి మీద ప్రతి ఒక్క క్రైస్తవుడు. కాబట్టి ఆయన కుటుంబానికి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయన ఈరోజు భూమి మీద లేకుండా పోవచ్చేమో, కానీ ఆయన పరలోకానికి ఖచ్చితంగా దేవుడు తీసుకుపోతాడు. కానీ మిగతా జీవితంలో బతికే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్వార్థాలని, గొడవల్ని
తన నిష్ప్రయోజనాల కొరకు బ్రతకలను పక్కన పారేసి దేవుని కొరకు నిలబడండి. ఖచ్చితంగా మీ కుటుంబాల కొరకు దేవుడు నిలబడతాడు. దేవునిలో బలంగా వాడబడతారని, ఇలాంటి హత్యలకి మనము మరొకసారి కారణం కాకుండా బలంగా జ్ఞానంగా నిలబడి, బైబిల్ తెలిసినోడు ఈరోజు తప్పులు చేస్తున్నాడు, బైబిల్ తెలియనోడు తప్పులు చేస్తున్నాడు. బైబిల్ బట్టి ప్రకటించినామంటే నా ఎంత గొప్పలు లేడని ఫీల్ అయిపోయి ఈ రోజుల్లోన, ఈ లోకంలోన, ఈ ఊర్లోన మనం దేవుణ్ణి ఎలా ప్రకటించాలా? దేవుని ప్రకటిస్తున్నామంటే మన జ్ఞానం ఎలా ఉండాలా? మన సాక్ష్యం ఎలా ఉండాలా? మనం మన వాక్యం విన్న తర్వాత అవతల వ్యక్తి మనం ఏమని స్వీకరించాలా? అది లేకుండా ఎవరు దెబ్బలు వాళ్ళు కొట్టుకొని, ఎవరు బైబిల్ చదివేకొస్తుందని బైబిల్ చదవడము, నేను దేవుని భక్తుడను, ఆదివారం చర్చికి పోవడము, నేను దేవుని భక్తుడను, క్రైస్తవ కుటుంబంలో పుట్టడము, నేను దేవుని భక్తుడని చెప్పుకోవడం. ఇది కాదు క్రైస్తవం అంటే, ఇది కాదు దేవుని బిడ్డ అంటే. దేవుని కొరకు బలంగా నిలబడు. బ్రతికిన 4 రోజులైనా దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబాన్ని కొరకు, నీ కొరకు దేవుడు ఖచ్చితంగా నిలబడి మీకు సహాయం చేశాడని ప్రవీణ్ కుమార్ పగడాల వారి కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడునీడుగా ఉండి కాపాడుతాడని, ఇలాంటి హత్యలు జరిగినాయని మిగతా వాళ్ళందరూ భయపడి ప్రచారం అంటే దేవుని సువార్త ఆపేస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారు. మరి మీరు ఆ జాల్లో ఉంటారో, దేవుని కొరకు కరెక్ట్గా నిలబడి ఎంతమంది వస్తారో, ఎంతమందిని చంపుతారో, మేము దేవుని కొరకు చావడానికని సిద్ధము, ఆయన్ని ప్రకటించడానికి ఎంత దూరం అని వెళ్తామని నిలబడతారో అది మీ చేతుల్లోనూ మన చేతుల్లోనూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని దేవుని కొరకు ఈ క్షణమే సిద్ధపడి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఏదో ఎక్కడో చనిపోయినాడు, ఎవరో మనకు సంబంధం లేదు, మనం ఎందుకు దాని గురించి టెన్షన్ తీసుకోవాలా అని అనుకోవద్దు. అది నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఏ రూపంలోనైనా వస్తుంది, ఏ రకంగానే వస్తుంది, ఏ టైప్లోనైనా వస్తుంది. కాబట్టి నువ్వు మరణించే రోజు, నువ్వు బ్రతికినన్నాళ్ళు అది దేవుని కొరకే ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎలా కాపాడుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఖచ్చితంగా దేవునికి తెలుసు. కాబట్టి బ్రతికిన 4 రోజులు ఆయన కొరకు బ్రతుకుదాం. వారి కుటుంబాలకి, మన కుటుంబాలకి తోడుగా ఉండి మనం క్రైస్తవంలో మంచిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే దేవుని మాటను పట్టుకుని ముందుకు నడవాలని యేసుక్రీస్తు ద్వారా మీకు ఈ 4 మాటలు చెప్తూ సెలవు తీసుకుంటాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్.